ట్రంప్ మళ్లీ చెప్పాడు, భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధాన్ని తానే ఆపాను అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? సాక్షాత్తు జపాన్లో టోక్యోలో అక్కడి పారిశ్రామికవేత్తల సమావేశంలో మాట్లాడుతూ తానెంతో సంతోషంగా ఈ ప్రకటన చేశాడు. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం తానే ఆపాను అని మళ్లీ చెప్పాడు. ఇప్పటికే 50 సార్లు దాటిందని అంచనా. అంటే ప్రపంచంలో ఏ దేశం పోయినా, ఏ సమావేశంలోనైనా, ఆఖరికి ఐక్యరాజ్య సమితితో సహా ఎక్కడికి పోయినా, విలేకరుల సమావేశానికి పోయినా, మరో విదేశీ నాయకుడితో చర్చల్లో పాల్గొన్న సమయంలోనైనా, ఎప్పుడైనా ఎక్కడైనా ఎక్కడికి పోయినా ఇదే మాట చెప్తున్నాడు. పాకిస్తాన్కు భారతదేశానికి మధ్య యుద్ధాన్ని తానే ఆపానని చెప్తున్నాడు. ఇది మామూలుగా కాదు, నచ్చజెప్పానని కూడా చెప్పట్లేదు, బెదిరించానని చెప్తున్నాడు. నిన్న జపాన్లో చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. మోడీకి ఫోన్ చేసి, మీరు పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నారు కాబట్టి మీతో వ్యాపారం చేయలేను నేను, మీరు యుద్ధం తక్షణం ఆపాలి అని చెప్పాను అన్నాడు. ఆ తర్వాత పాకిస్తాన్ అధ్యక్షుడికి కూడా ఫోన్ చేసి అదే విషయం చెప్పాను అన్నాడు. తర్వాత యుద్ధం ఆపకపోతే 250% దిగుమతి సుంకాలు విధిస్తాను అని బెదిరించాను అన్నాడు. ఈ బెదిరింపుతో 48 గంటల్లో యుద్ధం ఆగిపోయింది అన్నాడు. ఒక విజయం సాధించినట్టుగా చెప్పుకున్నాడు. అంటే ట్రంప్ బెదిరిస్తే మోడీ భయపడి యుద్ధం అంగీకరించడానికి అంగీకరించాడు అని బహిరంగంగానే ట్రంప్ చెప్తున్నాడు. అది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పటి వరకు 50 సార్లు దాటింది అని ఒక అంచనా. ఎక్కడి నుంచి వచ్చింది ట్రంప్కి ధైర్యం? అంటే ట్రంప్ అంటే మోడీ భయపడుతున్నాడా? మోడీ భయపడకపోతే ట్రంప్ ప్రకటన తప్పు, అది మా దేశ అంతర్గత వ్యవహారం, భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి సంబంధం మా ఇరు దేశాలకు సంబంధించింది, మేము చర్చించుకొని మేము అంగీకరించి కాల్పులు విరమణ చేశాం తప్ప మరో దేశం ప్రమేయం లేదు అనే మాట ప్రధాని మోడీ ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఎందుకు నోరు మెదపకుండా తల వంచుకొని కూర్చుంటున్నాడు? ఇదే ఈరోజు ప్రపంచమంతా మోడీ వైపు చూసేటట్టు చేస్తున్నది. భారతదేశ పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి విషయంగా మారింది. ట్రంప్ అంతటితో ఆగలేదు. మోడీ అంటే ట్రంప్కు చాలా ఇష్టం అట. మోడీ చాలా గొప్ప గౌరవనీయమైన వ్యక్తి అట. మోడీ అంటే తనకెంతో ప్రేమ అన్నాడు. ఈ పదాలన్నీ ట్రంప్ వాడిన పదాలే. ఈరోజు జాతీయ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వార్తే మనకు కనపడుతుంది. మరి మోడీ మీద ట్రంప్కు ఇంత గౌరవం, ఇంత ప్రేమ ఎందుకు ఉండదు? ట్రంప్ ఏం చేయమంటే అది మోడీ చేయడానికి సిద్ధపడ్డప్పుడు ఇక మోడీ గొప్పోడు అనకపోతే మోడీ మీద కోపం వస్తుందా ట్రంప్కు? చూసాం మనం. ఇరాన్ దగ్గర చమురు కొనొద్దు అని చెప్పి ట్రంప్ చెప్తే మోడీ ఆపేశారు, భారతదేశ ప్రధానమంత్రి ఆపేశారు. కారు చౌకగా మనకు వస్తున్నటువంటి చమురును, గ్యాస్ను ఇరాన్ నుంచి కొనుగోలు చేయడం ఆపేశారు ట్రంప్ వద్దన్నందుకు. మన ఆర్థిక వ్యవస్థ నష్టపోతున్నది. ఇప్పుడు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవద్దు అని ట్రంప్ ఆదేశించాడు. అంతే, మోడీ ఆపేశాడు. భారత ప్రభుత్వం ఆపేసింది, ప్రభుత్వ రంగ సంస్థలు ఆపేసినాయి, అంబానీ ఆపేశాడు. ఎందుకు ఇంత భయం? అమెరికా అంటే, ట్రంప్ అంటే ఎందుకు భయపడుతున్నారు? 143 కోట్ల మంది ప్రజల అండ మీకు ఉంది కదా. ఈ ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా ట్రంప్ ఇంత బరితెగించి మాట్లాడుతుంటే కనీసం నోరు విప్పకుండా 143 కోట్ల మంది ప్రజల్ని ఇట్లా ఎందుకు డాక్లో పెడుతున్నారు?
ఎందుకు 143 కోట్ల మంది భారతదేశ ప్రజలను అవమానాలకు గురి చేస్తున్నారు? దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన సమస్య ముందుకొస్తుంటే కూడా నోరు మెదపకుండా ఎందుకున్నట్టు దేశ ప్రధాని ఎందుకు నోరిప్పలేకపోతున్నారు? చూస్తున్నాం మన కళ్ళ ముందు. బ్రెజిల్ మీద కూడా ఇట్లానే సుంకాలు విధిస్తూ బెదిరించాడు ట్రంప్. కానీ బ్రెజిల్ భయపడలేదు. మేమెవరికి భయపడము అని చెప్పేసింది. మా అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటే అంగీకరించబోము అని చెప్పింది. ఇప్పుడు చూడండి, చివరకు అమెరికానే వెనుకడుగు వేయాల్సి వచ్చింది. సాక్షాత్తు అమెరికా సెనెట్లో బ్రెజిల్ మీద 50% సుంకాలు విధిస్తూ చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మెజారిటీ సెనేటర్లు ఓటేశారు. ట్రంప్కు ఎదురు దెబ్బ తగిలింది. అమెరికాలోనే గందరగోళంలో పడుతున్నారు. అమెరికా ప్రభుత్వమే దిక్కుతోచని పరిస్థితుల్లోకి పడుతుంది. ట్రంప్కే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మరి బ్రెజిల్కున్న ధైర్యం భారతదేశ ప్రధానమంత్రికి ఎందుకు లేదు? ఇది మనం ఆలోచించాలి. చైనాను బెదిరించాడు. 200% పెంచుతాం, 100% పెంచుతాం సుంకాలు అని చెప్పేసి ట్రంప్ చైనాను బెదిరించాడు. చైనా చాలా సింపుల్గా చెప్పింది, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరమో అన్నది. మేము కూడా పెంచుతాం మరి ఏం చెప్పింది. జరిగింది ఏమిటి? కాదు చర్చించుకుందాం అన్నాడు. చర్చలు జరిపారు. ఇప్పుడు ఒక అవగాహనకు వస్తున్నారు. అంటే బ్రెజిల్ ధైర్యంగా నిలదొక్కుంటోంది, నిలదీస్తోంది, ఎదిరిస్తోంది. చైనా ఎదిరించగలుగుతోంది. మరి భారత ప్రధానమంత్రి ఎందుకు భయపడుతున్నారు? బీజేపీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? అమెరికా అంటే ఎందుకింత భయం? ట్రంప్ అంటే ఎందుకింత భయం? ఇది దేశ ఆత్మగౌరవానికి, దేశ ప్రయోజనాలకు, దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయం. ఇది ట్రంప్ మోడీల వ్యక్తిగత వ్యవహారం కాదు కదా. భారతదేశానికి ప్రపంచంలో ఒక స్థానం ఉంది, ఒక ప్రతిష్టాత్మకమైన స్థానం ఉంది. ఇప్పటికి అప్రతిష్టాకరమైనటువంటి స్థితికి పోతోంది. ఇక ట్రంప్కి మోడీ నచ్చుతున్నాడు అంటే ఎందుకు నచ్చదు? గౌరవనీయమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి. మోడీ అంటే తనకెంతో ప్రేమ అంటున్నాడు ట్రంప్. అంటే ట్రంప్ ఏం చేయమంటే అది భారత ప్రధానమంత్రి మోడీ చేసినప్పుడు సహజంగానే ట్రంప్కు మోడీ అంటే ప్రేమే ఉంటుంది, గౌరవమే ఉంటుంది. అది గౌరవమా లేకపోతే చిన్న చూప? ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం. అమెరికా ప్రయోజనాల కోసం భారతదేశ ప్రయోజనాలను పణంగా పెడతారా? ఇదేనా దేశభక్తి అంటే? ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ సమాధానం చెప్పాలి. దేశభక్తి అంటే ఇదేనా? ఈ ప్రశ్నే ఇప్పుడు 143 కోట్ల మంది ప్రజలు మోడీని అడగాలి, బీజేపీ నాయకత్వాన్ని అడగాలి, ఆర్ఎస్ఎస్ నాయకత్వాన్ని అడగాలి. ఈ దేశ పరువు ప్రతిష్టలను, గౌరవాన్ని, ఈ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రజల మీదనే ఉన్నది. ఈ ప్రజలే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది.